హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో చూసారు కదండి. లంగా కటింగ్, అదేవిధంగా స్టిచ్చింగ్ పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. దీనికోసం 2 మీటర్ల క్లాత్ తీసుకోవాలండి, కాటన్ క్లాత్. చూస్తున్నారు కదండి, తక్కువ కాస్ట్లో మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మంచి బెనిఫిట్ ఉంటుంది కదండి. షాప్లో చాలా కాస్ట్ ఎక్కువ కదా. దీన్ని ఈ విధంగా 2 మీటర్ల క్లాత్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, 4 ఫోల్డింగ్స్ చేసుకోండి దీన్ని. ఆ తర్వాత ఒక సైడ్ ఉంటుంది కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచు నడుం పట్టీ కోసం ఇది, అదేవిధంగా నాడా కోసం 2.5 ఇంచు వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2.5 ఇంచు వరకు ఫోల్డ్ చేసుకోండి. నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఎంత కొలత పెట్టాను ఏంటి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ 2.5 పెట్టండి. ఎవరికైనా సరే, అంటే సన్నగా హైట్ ఉన్న వాళ్ళైనా, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళని, ఎవరికైనా సరే 2.5 ఇంచ్ ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు చూసారంటే మీరు ఓన్గా ఇంట్లోనే స్టిచ్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా మనం ఎలాగ మనము ఎక్కడ ఈ క్లాత్ తెచ్చుకొని షాప్కి వేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. మనకు టైం ఉందనుకున్నట్లయితే, ఇంట్లో మిషన్ ఉన్నట్లయితే స్టిచ్ చేసి షాప్కి వేసామంటే మంత్లీ ఈజీగా మనము డబ్బులు అంతో ఇంతో 20నో 30Kనో మంత్లీ డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 20,000 నుంచి 30,000 వరకు. ఇప్పుడు 4 భాగాలుగా మనం మర్చుకున్నాం కదండి. ఇవి ఒక సైడు ఫోల్డింగ్ ఉంటుంది కదండి, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బిట్స్ ఈ విధంగా వస్తాయి. మీరు క్లాత్ ముందర పెట్టుకొని వీడియో చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు ఈజీగా. మళ్ళీ దీన్ని నిడికి, అంటే స్ట్రైట్గా ఈ విధంగా 4 ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. ఒకసారి 2 సార్లు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ సారి మీకు కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేయాలి, అంతే అండి. ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5.5 ఇంచ్ మనం పెట్టుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, 5.5 ఇంచ్ కరెక్ట్గా. లావుగా ఉన్నవారికి సరిపోతుంది, సన్నగా ఉన్నవారికి సరిపోతుందండి. కింద వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 ఇంచెస్ పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇంకా సేమ్ అదేవిధంగా క్రాస్లోనే ఉంచేసి క్లాత్ కట్ చేసుకోవాలి. 6 పీసులుగా డివైడ్ అయిపోతుంది ఈ క్లాత్. చాలా సింపుల్ అండి. ఈ మెథడ్ అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు. చూస్తున్నారు కదా, ఇక నేను చూపిస్తాను చూడండి. 6 పీసెస్ వచ్చాయి. 2 మీటర్లని 4 మడతలుగా మనము ఫోల్డ్ చేసుకొని నడుము పట్టి తీసాము. ఆ తర్వాత చక్కగా ఫోల్డ్ చేసుకొని, ఆ తర్వాత దీన్ని మనము క్రాస్ పెట్టి పైన 5.5 ఇంచు, కింద 6 ఇంచులు పెట్టి కట్ చేసాము. 2 పెద్ద పీసులు వస్తాయి, 4 చిన్న పీసులు వస్తాయి. చూడండి, నేను పెట్టి కూడా చూపిస్తాను. పెద్ద పీసులు 2 వచ్చాయి కదండి. ఈ 2 పీసులు వచ్చేసి గోటు ఉండదండి వీటికి. ఈ పక్క పీసులు వస్తాయి కదండి, అది ఈ 2 పీసులు. ఇవి మధ్యలోకి రానివ్వాలి. ఇకపోతే ఆ ఎడ్జ్కి వచ్చే వాటికి ఒక సైడు గోటు ఉంటుంది, ఒక సైడ్ పీస్ వస్తుంది. గోటు వచ్చేటి ఆ ఎడ్జ్ మనకు నాడా ఉంటుంది కదండి, ఓపెన్ పార్ట్లోకి రావాలి. ఇక స్టిచ్చింగ్ చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. 6 పీసులు వచ్చాయి కదండి. ఈ విధంగా పెద్ద పీసులు 2, చిన్న పీసులు ఇటుపక్క మధ్యలోకి వచ్చేటి 2, ఇటుపక్క ఎడ్జ్కి వచ్చేటివి ఈ 2. ఇక పూర్తిగా స్టిచ్చింగ్ చూడండి, చాలా సింపుల్ అండి. ఇది గోట్ పీసులు ఈ ఎడ్జ్లోకి రావాలి. ఇక్కడ గోటు ఉంది చూడండి, మీకు అర్థమవుతుందా? గోటు ఉంటే పీస్ రాదు కదండి. అది నాడా ఉంటుంది కదండి, ఎడ్జ్లో మనం మూడేసుకుంటాము, అక్కడికి రావాలి. ఇప్పుడు ఫస్ట్ గోట్ పీస్ తీసుకోవాలండి. ఒక పక్క గోటు, ఒక పక్క ఓపెన్ ఇది పీస్ వచ్చేటి 2 పీసులు వస్తాయి కదండి. ఫస్ట్ ఇది తీసుకోవాలి, మళ్ళీ ఎండింగ్కి ఇదే రావాలి. కన్ఫ్యూజ్గా ఉంటే మీరు వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి పెద్ద పీస్ పెట్టుకొని స్టిచ్ చేయాలండి. లంగాలు కుట్టేటప్పుడు కొంచెం పెద్ద స్టిచ్చే పెట్టుకోండి, చిన్న స్టిచ్ ఏం అవసరం లేదు, కొంచెం పెద్ద స్టిచ్చే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద గోటు ఉండే పీస్ పెట్టుకొని పైన పెద్ద పీస్ పెట్టి కింది వరకు స్టిచ్ చేసుకోండి. నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి, మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఈ విధంగా కింది వరకు కూడా స్టిచ్ చేసుకోండి.
ఇది పక్కన పెట్టుకొని రెండు మధ్యలోకి వచ్చే పీసులు చూపించాను కదండి నేను. గోట్ పీస్ ఇంకోటి రిమైనింగ్ ఉంది కదండి మనకు. ఒకటి ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాము, ఇంకోటి గోట్ పీస్ ఉంటుంది. మధ్యలో 2 చిన్న పీసులు చూసాం కదండి. ఈ పక్క ఆ పక్క పీస్ వస్తుంది చూడండి. ఇటు సైడ్ పీస్ వచ్చేటివి 2 ఉన్నాయి కదండి. ఇటు సైడ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇటు సైడ్ పీస్ వచ్చేటివి ఉంటాయి కదండి. ఈ రెండింటిని కలిపి జాయింట్ వేసుకోండి ఒకటేసారి. పని ఈజీ అవుతుంది మీకు. ఈ విధంగా ఈ రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. ఇక మనం ఫస్ట్ జాయింట్ చేసుకున్నాం కదండి, ఒకటి గోట్ పీసు పెద్ద పీసు, వాటికి ఇది జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయింట్ చేసుకున్న దాన్ని మనం ఫస్ట్ ఒక గోట్ పీసు పెద్ద పీస్ జాయింట్ చేసుకున్నాం కదండి, దానికి కలిపి జాయింట్ చేసుకోండి. చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్స్లో అడగండి. నేను మళ్ళీ ఇంకొకసారి ఇదే మెథడ్లో ఇంకొకటి కూడా చూపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ముందు మనం జాయింట్ చేసింది ఇది 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక ట్రై చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. సింతేనా అని అంత ఈజీగా అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రైట్గా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా. ఇక పెద్ద పీస్ ఉంటుంది కదండి, పెద్ద పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. పెద్ద పీసులు 2 వచ్చాయి, చిన్న పీసులు 4 వచ్చాయి. చిన్న పీసులు 4గిట్లో 2 గోట్ పీసులు, 2 మామూలు పీసులు కదండి. మామూలు పీసులు 2 మధ్యలోకి వచ్చాయి. గోట్ పీసు ఇటుపక్క ఎడ్జ్కి అటుపక్క ఎడ్జ్కి వస్తుంది. ఇక ఈ పెద్ద పీస్ అయిపోయిన తర్వాత గోట్ పీస్ ఉంటుంది కదండి, గోట్ వచ్చినది అది ఎడ్జ్కి రావాలి. 2 గోట్ పీసులు ఎడ్జ్కి రావాలి. ఇక నడుం పట్టి ఎలా పెట్టుకోవాలి, నడుం పట్టిలో మిగిలిన క్లాత్ తోటి నాడ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. ఇక ఇది వచ్చేసి గోట్ పీస్, గోట్ వచ్చినది ఎడ్జ్కి రావాలన్నమాట. ఇటు పక్కకి స్టిచ్ వేసే పక్కకి అది గోట్ ఉన్నది ఇటు పక్కకి రావాలి. పీస్ వచ్చే పార్ట్ మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. 2 గోట్ ఉండే పార్ట్స్ ఒక ఎడ్జ్కి రావాలన్నమాట, స్టార్టింగ్కి రావాలి. మనం స్టార్ట్ చేసినప్పుడు గోట్ పీసు ఎడ్జ్లో ఉంది, మనము ఇది ఎండ్ చేస్తున్నప్పుడు కూడా గోట్ పీసు ఎడ్జ్లో ఉంది. ఇంత బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి, ఎందుకంటే నేను చూశాను అనమాట కొన్ని వీడియోస్. ఏది నాకైతే అర్థం అవ్వలేదు, అంత కన్ఫ్యూజ్గా ఉంది, అంత డిఫరెంట్గా ఉంది. నన్ను అడిగారనమాట లంగా కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని చెప్పి, అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా 6 పీసులు జాయింట్ అయితే అయిపోయింది. ఇక నడుం పట్టి ఎలా పెట్టుకోవాలి, నాడా ఇలాగా మనం సెట్ చేసుకోవాలో చూసేయండి. చాలా సింపుల్ అండి. మనం నడుం పట్టి కోసం తీసుకున్నాం కదండి క్లాత్, దీంట్లో గోట్ ఉంటుంది ఒక సైడ్ పీస్ వచ్చేది ఉంటుంది. గోట్ వచ్చేది మర్చొద్దండి, ఎడ్జ్లో ఈ విధంగా మర్చి గోట్ లేకుండా పీస్ వచ్చే పాటు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి జారకుండా నడుం పట్టి స్టిచ్ పడేలాగా ఒక 1/2 ఇంచ్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ పెట్టండి. ఎన్ని ఉతుకులైనా సరే స్టిచ్ అనేది ఊడరాకుండా ఉంటుంది, క్లాత్ జారకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ చూస్తాను చూడండి, ఎక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్జ్ వరకు. ఇకపోతే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, బ్యూటీ వీడియోస్ కానీ, అదేవిధంగా హెయిర్ కేర్ కానీ, మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి, సింగిల్ కంటెంట్ బేస్డ్ ఛానల్ కాదు. అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. ఎడ్జ్లో కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఉంచేసి కట్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఉంచి స్టిచ్ చేయండి. లాస్ట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఇక నడుము పట్టి తర్వాత క్లాత్ మిగులుతుంది, మనకు నాడా కూడా మిగులుతుంది. 2 మీటర్స్తోనే పెద్ద లంగా వస్తుందండి, నాడా కూడా మనకు పెద్దగా వస్తుంది. ఇక మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఎంత పెద్ద నాడా వస్తుందో చూడండి, మనకి ఇంకా మిగులుతుంది కూడా. మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోండి.
ఇక ఈ రెండు జాయింట్ చేసి నాడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండు జాయింట్ చేసి నాడా స్టిచ్ చేసుకొని జంపుగా వస్తుంది. నాడా కూడా బాగా బలంగా ఉండడం వల్ల ఎన్నిసార్లు మనం వాష్ చేసినా కూడా నాడా అనేది లోపలికి వెళ్ళదు. అదేవిధంగా నాడాకి ఏం ప్రాబ్లము ఉండదు. నాడాలు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అసలు ఉండదు. ఈ విధంగా సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అంతా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఇది. ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, నాడా స్టిచ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇక నాడా ఎలా స్టిచ్ చేసుకోవాలి నడుము పట్టీకి అని చెప్పేసి చూసేయండి. చాలా సింపుల్ కదండి లంగా స్టిచ్ చేయడం. ఈ విధంగా ఈ లో పార్ట్ తీసుకోవాలండి. మనము పై పార్ట్ నుంచి నడుము పట్టి పెట్టాం కదండి. ఇప్పుడు లో పార్ట్ తీసుకొని మీకు చూడండి స్టిచెస్ కనపడుతున్నాయి కదా. ఇక కొద్దిగా ఎడ్జ్లోకి ఇది మనము నాడా వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంత లాస్ట్ వరకు రానిచ్చేయండి. నాడా జంపుగా కావాలనుకున్న వాళ్ళు జంపుగా ఎక్కువ జంపు ఉంచుకోండి. లేదు కొంచెం సరిపోతుందంటే కట్ చేసుకోవచ్చు. ఎక్కువ వస్తుంది నాడా అయితే. ఫైనల్లో ఈ విధంగా రబ్ చేస్తే స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా నాడా ఎంత ఎక్కువ వచ్చిందో. మనం అవసరమైనంత ఇటుపక్క అటుపక్కకి ఈక్వల్గా లాక్కొని అవసరమైనంత ఉంచేసుకొని మిగిలినది కట్ చేసుకోవచ్చు. ఎక్కువ వచ్చింది కదా నాడా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో నడుము పట్టి మొత్తం అంతా ఫినిషింగ్ అంతా. ఇక కింద ఏ విధంగా మర్చుకోవాలి, సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూసేయండి. ఇది కూడా చాలా సింపుల్. ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం అంతా స్టిచ్ చేసేయటమే. చిన్న మిషన్తో అయినా సరే మనము రోజుకి ఒక 50 లంగాలైనా సరే స్టిచ్ చేసి షాప్కి వేసుకోవచ్చండి. ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చక్కగా లంగాలు ఈ విధంగా స్టిచ్ చేసుకొని షాప్కి వేసామంటే మంత్లీ ఎంత లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 వరకు హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీకి తోడుగా సపోర్ట్గా ఉండొచ్చు. ఫస్ట్ ఒక వారం రోజులు మనకు చెయ్యి సరిగ్గా తిరగకపోయినా ఒక వారం తర్వాత మనకు అలవాటైపోతుంది. మార్నింగ్ ఆడవాళ్ళకి 10కంతా అన్ని పనులు ఇంట్లో అయిపోతాయి కదండి. 10 నుంచి 12 వరకు మిషన్ మీద కూర్చొని ఒక 20 కుట్టినా కూడా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకొని మళ్ళీ రెస్ట్ తీసుకున్నా మళ్ళీ ఈవినింగ్ టైం కొద్దిసేపు స్టిచ్ చేసినా కూడా నైట్ అన్ని మడతలు పెట్టేయచ్చు. ఈ విధంగా 2 రోజులు 3 రోజులకి స్టిచ్ చేసినవన్నీ షాప్కి వేయొచ్చండి. మనము షాప్కి వేయాలనుకుంటే వాళ్ళే మనకు క్లాత్ ఇస్తారండి. ఈ విధంగా మేము లంగాలు స్టిచ్ చేస్తామని చెప్తే వాళ్ళే మనకు క్లాత్ ఇస్తారు. క్లాత్ ఇచ్చి కమిషన్ ఇస్తారండి లంగా కింద అని చెప్పేసి. మంత్లీ ఎంత లేదన్నా కూడా ఒక 20,000. అది మన ఓపిక అండి. ఎన్ని స్టిచ్ చేసుకుంటే అంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాల్సులు కూడా ఏ విధంగా మనం స్టిచ్ చేసి షాప్కి వేయాలి ఏంటని చెప్పేసి నా అప్కమింగ్ వీడియోస్లో 1 by 1గా చూస్తాను. ఇంట్లో ఉండి హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా 2 ఎడ్జెస్ని ఈ విధంగా పట్టుకొని మనం స్టిచ్ చేసుకున్న మేలే కదండి. 10 రూపాయలు మిగిలించుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఎడ్జ్లో అంతా కూడా స్టిచ్ చేయండి. 2 గోల్డ్ పీసులు ఒక చోటికి వచ్చాయి చూడండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి. ఇక్కడ పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఎడ్జ్ వరకు రానియొద్దండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి అక్కడికే స్టిచ్ తీసేయండి. మీకు అర్థమవుతుంది కదా. మొత్తం లంగా అంతా ఫినిష్ అయిపోయింది కదా. ఇక మనకు లెంత్ చూసుకొని ఈ నాడా అనేది కట్ చేసుకోండి. అంత లెంత్కి ఏం అవసరం లేదు కదండి. లెంత్ చూసుకొని నాడాని కట్ చేసుకోవాలి. ఇక దీన్ని తిరగదిప్పి చూపిస్తాను చూడండి నేను ఎలా వచ్చింది ఏంటి ఫైనల్గా లుక్. అండ్ ఇవి లంగాలు ఎక్కువ తెచ్చి కుట్టాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా టాన్లు ఉంటాయో కూడా నేను ఫైనల్గా ఒక చూపిస్తాను చూడండి. తిరిగేసాను చూడండి ఎలా వచ్చింది ఫైనల్గా ఫినిషింగ్. చాలా బాగా వచ్చింది కదండి. ఇది మీరు షాప్కి వేయాలంటే ఈ ఫోల్డ్తో వేయండి. మీరు తెచ్చుకొని స్టిచ్ చేసి షాప్కి వేయాలన్నా చుట్టుపక్కల వాళ్ళ స్టిచ్ చేసి
వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇది ప్రొఫెషనల్ స్టైల్ లంగా ఫోల్డింగ్ అనమాట. ఇది పెట్టికోట్ ఫోల్డింగ్. ఇది షాప్లో మనం తెచ్చుకున్నప్పుడు ఉంటుంది కదండి ఫోల్డింగ్, ఇదే అండి ఫోల్డింగ్. అయితే నాడాలని లోపలికి అనేసి ఈ విధంగా ఒకసారి బట్టి 2 సార్లు చూడండి, మీకు ఫోల్డింగ్ కూడా అర్థమవుతుంది. మనం షాప్కి వేయాలంటే ఫోల్డింగ్ రావాలి కదండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయింది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ ఎలా వచ్చింది ఏంటో. ఇది పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అండి. ఇకపోతే మనం షాప్కి వేయాలంటే మనకు ఎలాంటి బిట్లు మనకు ఎలాంటి టాన్లు ఇస్తారో చూడండి వాళ్ళు. అది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేసి నేను చూపిస్తాను చూడండి కంటిన్యూగా. ఈ కలర్కి వచ్చేసి 12 వస్తాయండి లంగాలు మనం స్టిచ్ చేయాలనుకుంటే. చూస్తున్నారు కదా, ఇవి నేను ఆల్రెడీ కట్ చేశానండి, సపరేట్ చేశాను. సపరేట్ చేయకపోతే టాన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఒక టాన్కి వచ్చేసి 12 ఉంటాయి, 11 ఉంటాయి, ఒక్కొక్క టాన్కు 13 ఉంటాయి. ఈ విధంగా కొన్ని కలర్స్ తెచ్చుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు, రోజుకు కొన్ని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అలవాటు అయిందంటే డైలీ ఒక 100 కూడా స్టిచ్ చేసి షాప్కి వేయగలుగుతారు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. వీటిని కూడా ఏ విధంగా సపరేట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా నా అప్కమింగ్ వీడియోస్లో చూస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.